1939 సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు పోటీ చేస్తున్నారని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పివి సుందరరామరాజు కోరారు. శనివారం భీమవరం శివరామరాజు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలకు ప్రజలు బందీలై పనిచేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో శివరామరాజు అధిక మెజార్టీతో గెలుపొందుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939 సంవత్సరంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు సమీకరించాలి, అవి జాతీకరణ చేయాలనే విధానంతోనూ అంతరాలు లేని సమాజ స్థాపన కోసం మరి పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భారత స్వతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక నిర్వహించినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆనాటికే 1930 నాటికే కార్మిక రంగంలో పనిచేస్తూ మరి చట్టబద్ధమైనటువంటి సిస్టమ్ కోసం యజమాని కార్మికులకు సయోధ్య కుదిర్చేటట్టు మొదటి ట్రేడ్ యూనియన్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. టాటా ఇండస్ట్రీతో ఆయన డిస్కస్ చేసి ఒక కార్మిక నేతగా ఈ దేశంలో కార్మికులు యజమానులు కలిసి ఒక చట్టబద్ధత కోసం అగ్రిమెంట్ చేయడం స్టార్ట్ చేసాడు కార్మిక నాయకుడిగా. తదనంతర కాలంలోనే ఆయన మరి కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా ప్రారంభమై పనిచేస్తూనే మళ్ళీ అక్కడే స్వరాజ్య పార్టీ తరఫున ఎలక్షన్లకు వెళ్ళి మరి ఇండియన్ మున్సిపల్ యాక్ట్ని కూడా ఈ దేశానికి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అంశాలే అవుతుంది. అలా కమ్యూనిస్ట్ పార్టీలకి అలాగే నేతాజీ స్థాపించినటువంటి రాజకీయ పార్టీకి తేడా తెలియకుండా కొంతమంది వ్యక్తులు నిన్నో మొన్నో ఆ పార్టీలోకి వచ్చి అప్పటికప్పుడు అర్జెంట్ బీబాంబు తెచ్చుకుని ఇవాళ ప్రజల ముందుకు వచ్చి కుప్పిగంతులేసే పరిస్థితులు ఉంటున్నాయి. ఏంటంటే ఒక వ్యక్తి అనేవాడు సంస్కారయుతంగా ఉండాలి, సమాజహితం కోరుకోవాలి. ఆ సమాజహితం వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తిగానే మేము శివగారిని అర్థం చేసుకున్నాం. వారికి వెంటనే అడిగిందే తడువుగా బీఫామ్ ఇచ్చి మా వంతు కృషిగా పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఏంటంటే ఒక సంవత్సరం కాలంగా మరి పార్టీ అణిచివేత ఉండడం కారణంగా స్వతంత్ర వ్యక్తిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. పల్లె నిద్ర చేసుకుంటూ ఎక్కువ సమయాన్నంతా కూడా 75-80 గ్రామాలు ఉన్న గ్రామాల్లోనే ఆయన జీవనం చేస్తూ సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. అండ్ వెంటనే ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయటం ఆయనకి ఇచ్చే మేము గౌరవంగా భావించి మేము చేసాం. దీన్ని తర్వాత ఉండే అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. స్వతంత్రం అనేది చాలా స్వతంత్ర జీవి ఎవరు శివగారు. కానీ ఏంటంటే ఈయనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి సింహం కూడా యాడ్ అయింది కాబట్టి మరింత స్వతంత్రంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇది ప్రాంతీయ పార్టీలు ఉచ్చులో బందీ అయిపోయి ఆ పార్టీ లీడర్ చెప్పినట్టే నడుచుకునేటువంటి పరిస్థితుల్ని అధిగమించి ఒక స్వతంత్ర శైలి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు సాల్వ్ చేయడానికి ఏం చేయాలని స్వతంత్ర ఆలోచన ఉన్నవాడే రాజకీయాల్లో రాణిస్తాడు. మా పార్టీకి మాకు సెంట్రల్ కమిటీకి కానీ మాకు స్టేట్ కమిటీ కానీ నేను సెంట్రల్ కమిటీలో ఉన్నాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. స్వతంత్ర అభ్యర్థి కానీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కానీ పోటీ చేస్తారు. మీరు ఏ విశ్లేషణ చెప్పుకున్నా మీ పర్సనల్ తప్ప మా పార్టీకి ఏం సంబంధం లేదు. ఏటుకూరి శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. ఆయన పోటీ చేస్తారు, గెలుస్తారు, గెలవబోతున్నారు. గెలిచి ఈ చట్టసభల్లో మరి పేదవాడి వాణిని వినిపించడానికి ఆయన వంతు కృషి చేస్తారని చెప్పి అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. శివ మీద ఏ వదంతులు వ్యాప్తి చేసినా మేము నమ్మే పరిస్థితులు లేము. మేము పార్టీ నాయకత్వం అంతా కూడా శివగారికి అండగా ఉన్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్.